Hello, my lovely subscribers and fantastic viewers. I welcome you all to our channel English Language at Treasure. How are you all? Hope you all are doing great. సో ఈ వీడియోలో ఏంటంటే బేసిక్ ఇంగ్లీష్ బిగినర్స్ కోసమని చిన్న చిన్న సెంటెన్సెస్తో స్టార్ట్ చేయాలనుకున్నాను. ఎందుకంటే ఇది కొంతమంది నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇంగ్లీష్ మాట్లాడాలంటే భయం వేస్తుంది. ఇంగ్లీష్లో వర్డ్స్ని ఎట్లా యూజ్ చేయాలి అంటే భయం వేస్తూ ఉంటుంది. ఈ వర్డ్ని ఎట్లా యూజ్ చేయాలి, ఫ్లూయెంట్గా రాదు. ఏదైనా ఎవరితో అయినా కన్వర్సేషన్ చెప్తాము అనుకుంటే వర్డ్స్ అసలు రావు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో పెద్ద పెద్ద ఇంగ్లీష్ సెంటెన్స్ విత్ గ్రామర్ నేర్చుకుంటూ ఉంటే అది చాలా డిఫికల్ట్గా కష్టంగా ఉంటుంది, నేర్చుకోలేము మనం. కాబట్టి నేను ఈ వీడియోలో ఏంటంటే బిగినర్స్ కోసమని బేసిక్ సెంటెన్సెస్ చిన్న చిన్న వర్డ్స్ ఎట్లా నేర్చుకుంటే ఈజీగా మనం మాట్లాడగలము అనే దాన్ని ఉద్దేశించి ఈ వీడియోస్ చేస్తున్నాను. వీటిలో జస్ట్ నేను 10 చిన్న సెంటెన్సెస్ని ఇచ్చి కొన్ని ప్రాక్టీస్కి ఇస్తూ ఉంటా. సో వాటిని మనము ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకున్నట్టయితే ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తుంది. సో ఈ ఫస్ట్ వీడియోలో ఏ సెంటెన్సెస్ ఏ రకంగా ఉపయోగించాము, చిన్న చిన్నవే, వెరీ స్మాల్ సెంటెన్సెస్, మనకి డైలీ యూజ్ చేసేది, కామన్గా యూజ్ చేసే వర్డ్స్తోనే సెంటెన్సెస్ చేయటం అనేది జరిగింది. కాబట్టి వాటిని ఏ రకంగా మనం తెలుగులో ఏ రకంగా చెప్తాము, ఇంగ్లీష్లో ఏ రకంగా వాటిని ట్రాన్స్లేట్ చేయొచ్చు అనేది చూద్దాం. రైట్. సో ఫస్ట్ ఏంటి, కాఫీ తాగాను. ఇదేంటి, ఉదయాన్నే లేయంగానే మనం చెప్పుకునే కాన్వర్జేషన్, మనం చెప్పే సెంటెన్సెస్ ఉపయోగిస్తూ ఉంటాం కదా. కాఫీ తాగాను అని చెప్తుంటాం కదా. సో తాగాను అంటే ఏంటి, నేను తాగాను, నా గురించి చెప్తున్నా. సో దాన్ని ఇంగ్లీష్లో డ్రాంక్ కాఫీ అనొచ్చు. డ్రాంక్ కాఫీ అన్నా కూడా నేనే తాగాను అని అర్థం. కానీ నేను అనేది తెలుగులో మనకు తాగాను అన్నందుకు అర్థమైంది కాబట్టి ఇంగ్లీష్లో ఐ అనేది నేను బ్రాకెట్స్లో పెట్టడం జరిగింది. సో ఐ డ్రాంక్ కాఫీ. సింపుల్గా కాఫీ అంటే తెలుసు, తాగాను అంటే డ్రాంక్, తాగాను అన్నందుకు డ్రాంక్ అనాలా, తాగుతాను అంటే డ్రింక్ అనాలా. సో ఇది పాస్ట్ టెన్స్, ఆల్రెడీ తాగేసాను కాబట్టి ఐ డ్రాంక్ కాఫీ. సో రెండవది ఏంటి, వేడి నీళ్ళు పెట్టాను. వేడి అంటే హాట్ వాటర్, వేడి నీళ్ళు అంటే హాట్ వాటర్. పెట్టాను, సింపుల్గా పెట్టడానికి ఇంగ్లీష్ వర్డ్ ఏంటి, ఐ హ్యావ్ పుట్ హాట్ వాటర్. పుట్ అనేది పెట్టడం, ఐ హ్యావ్, ఐకి హ్యావ్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్ అనేది వచ్చింది. సో గ్రామర్ ఇక్కడ నేను చెప్పట్లేదు, కానీ జస్ట్ సెంటెన్స్ ఏ రకంగా చెప్పచ్చు అనేది చెప్తున్నా. ఐ హ్యావ్ పుట్ హాట్ వాటర్. మూడోది ఏంటి, పళ్ళు సరిగ్గా తోముకో. పొద్దున్నే ఇట్లాంటి స్టేట్మెంట్స్ మనం ఇంట్లో వింటుంటాం కదా. పళ్ళు సరిగ్గా తోముకో, బ్రష్ యువర్ టీత్ వెల్. పళ్ళు అంటే టీత్, సరిగ్గా అంటే వెల్, బ్రష్ అంటే తోముకో, యువర్ అంటే నీ పళ్ళు సరిగ్గా తోముకో అని అర్థం. సో ఈ రకంగా చిన్న చిన్న సెంటెన్సెస్, 2 పదాలు 3 ఉన్న పదాలతోని సెంటెన్సెస్ మనం ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేసినట్టయితే చాలా త్వరగా ఇంగ్లీష్ నేర్చుకోవటం అనేది జరుగుతుంది. రైట్. నెక్స్ట్ ఏంటి, వంట చేశాను అంటే నేను చేశాను అనమాట. వంట చేశాను 2 పదాలు. కుక్డ్ ఫుడ్, ఎవరు, నేను. నేను అన్నప్పుడు ఏం చేర్చాలా, ఐ కుక్డ్ ఫుడ్ అని చెప్పాలి. ఓకే, ఐ కుక్డ్ ఫుడ్. ఓకే, ఫిఫ్త్ వన్ ఏంటి, హోంవర్క్ చేశాను. అది కూడా నేనే చేశాను. ఓకే, హోంవర్క్ చేశాను, ఐ డిడ్ హోంవర్క్. అంటే ఇప్పుడే చేశాను కాబట్టి ఐ డిడ్ హోంవర్క్ అని చెప్తా. నెక్స్ట్ ఏంటి, నీళ్ళు త్రాగాను, ఐ డ్రాంక్ వాటర్. నీళ్ళు త్రాగాను, ఐ డ్రాంక్ వాటర్. సో నెక్స్ట్ ఏంటి, చెప్పులు వేసుకో. ఇట్లాంటి సెంటెన్సెస్ అంటుంటాం కదా. చెప్పులు వేసుకో, వేర్ స్లిప్పర్స్. వేర్, WEAR, వేర్ అంటే వేసుకో. ఏంటి, చెప్పులు, వాటిని ఇంగ్లీష్లో స్లిప్పర్స్ అంటాం. వేర్ స్లిప్పర్, సింపుల్గా. ఓకే, ఎయిత్ వన్ ఏంటి, వేగంగా నడువు అంటుంటావు కదా. వేగంగా నడువు అని, వాక్ ఫాస్ట్. వాక్ అంటే నడువు, వేగంగా అంటే ఫాస్ట్. అయితే ఇప్పుడు ఒకటి గమనించాలి ఏంటంటే, ఏదైతే తెలుగులో అంటామో దానికి వేరే రకంగా ఇంగ్లీష్లో ఉంటుంది. ఇక్కడ వాక్ అనేది ఇంగ్లీష్లో ఫస్ట్ వచ్చింది, ఫాస్ట్ అంటే వేగంగా అనేది సెకండ్ ప్లేస్లో వచ్చింది. తెలుగులో మాత్రం వేగంగా
అనేది ముందు వచ్చింది, నడువు అనేది తర్వాత వచ్చింది. సో ఇట్లాంటి చిన్న డిఫరెన్సెస్ తెలుసుకుని మనం నేర్చుకోవాలి. 9వది ఏంటి, నెమ్మదిగా తిను, ఈట్ స్లోలీ. నెక్స్ట్ ఏంటి, ఈ గ్లాసు బల్ల మీద పెట్టు, కీప్ దిస్ గ్లాస్ ఆన్ ద టేబుల్. ఈ గ్లాసు బల్ల మీద పెట్టు అంటే ఈ గ్లాస్ అంటే కీప్ దిస్, ఈ అంటే దిస్, కీప్ అంటే పెట్టు, గ్లాస్ ఆన్ ద టేబుల్, టేబుల్ పైన పెట్టు లేక టేబుల్ మీద పెట్టు అని చెప్పటం జరుగుతుంది. సో ఈ విధంగా చిన్న చిన్న సెంటెన్సెస్, 2 వాక్యాలు 3 వాక్యాలు ఉన్న సెంటెన్సెస్, అవి కూడా కామన్ వర్డ్స్తో ఉన్న సెంటెన్సెస్ని నేర్చుకుంటే త్వరగా మనము ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వీలవుతుంది. రైట్. సో ఇట్లా రోజు ఒక 10 వాక్యాలు నేర్చుకున్నా కూడా ఒక వారంలో ఎన్నో 70 వాక్యాలు నేర్చేసుకోవచ్చు. ఓకే. సో వాటిని ప్రతిరోజు ప్రాక్టీస్ అయితే చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే మనం నేర్చుకున్నదంతా వేస్ట్ అయిపోతుంది. సో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయటం అనేది జరగాల. అయితే ఇక్కడ నేను మీకు కొన్ని వర్డ్స్ ఇస్తాను, సెంటెన్సెస్, చిన్న సెంటెన్సెస్ తెలుగులో ఇస్తాను. వాటిని మీరు ఇంగ్లీష్లో నాకు ఏ రకంగా చెప్పాలి అనేది కామెంట్లో తెలియజేయండి. రైట్. నెంబర్ 1, అన్నం తిను. 2, త్వరగా రాయి. 3వది, త్వరగా లెయ్యి. 4, నీళ్లు త్రాగు. 5వది, వంట చేయి. ఓకే. సో వీటిని ఏ రకంగా ఇంగ్లీష్లో అంటాము అనేది చెప్పండి. వాటికి ఆన్సర్స్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. See you in my next video.